హై ఫోక్స్ అందరికీ నమస్తే. ఇప్పుడు మనం 10th సొల్యూషన్ చూద్దాం. క్వశ్చన్ చదువుతాయినరి. ఇఫ్ 2 persons స్టాండింగ్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద టవర్, ఇగో ఈడ ఒక టవర్ ఉంది. క్వశ్చన్ చూడంగానే అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అని గుర్తుపడతాం. ఏబి అని తీసుకుంటా, సరేనా? ఏమన్నాడు? 2 persons స్టాండింగ్ ఆపోజిట్ అన్నాడు కదా. సో ఈడ సి, ఈడ డి, వీళ్ళకి పని బాటు ఏం లేదు. ఒకడేమో ఇవతలుండు, ఇంకొకడేమో అవతలుండు. హైట్, టవర్ హైట్ ఎంత ఇచ్చిండు? ఇది 100 meters అని ఇచ్చిండు. అబ్జర్వ్ ద టాప్ ఆఫ్ ఇట్ విత్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees. ఒకడేమో 60 degrees, ఇంకోడేమో 45 degrees. అంతే. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 points. వీనికి డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. ఈ ప్రాబ్లం అయితే బొమ్మ గీయనికి వస్తే ప్రాబ్లం వచ్చేస్తుంది, సరేనా? సో సోది గిట రాయాలి కదా మొత్తం. given that height 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 of tower AB is equals to 100 meters రాసిన అయిపోయింది. మళ్ళా లెట్ ఇది x అనుకుంటా, ఇది y అనుకుంటా, సరేనా? డిస్టెన్స్ బిట్వీన్ 1 person టు, లేకపోతే ఫస్ట్ పర్సన్ టు ఫూట్ ఆఫ్ టవర్ ఈక్వల్స్ టు ఎక్స్, బ్రాకెట్లో సిఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, సెంటీమీటర్. డిస్టెన్స్ బిట్వీన్ సెకండ్ పర్సన్ అండ్ ఫూట్ ఆఫ్ టవర్ BYCM. అంతే కదా. ఇదేంది? ఇదేమవుతుంది? సిబి అవుతుంది. ఇదేమవుతుంది? బీడి అవుతుంది, సరేనా? ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఎన్ని రైట్ ట్రయాంగిల్ ఫామ్ అయినాయి అంటే 2 కదా. సో 2 కండిషన్లు తీసుకోవాలి. నౌ కన్సిడర్ ఇన్ ట్రయాంగిల్, మీరైతే నీట్గా రాసుకోర్రి. సిబిఏ, ఇది 100 ఇచ్చిండు, ఇది ఎక్స్ ఇచ్చిండు, ఇది 60 ఇచ్చిండు. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఇది ఎప్పుడైనా మధ్యలో రావాలి, రాసినాం. ట్యాన్, ఎప్పుడైనా మనకు ఆపోజిట్ అడ్జసెంట్ ఉంటే ట్యాన్ తీసుకుంటాం. ట్యాన్ 60 ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ట్యాన్ 60 ఎంత? 1/√3 √3. ఇగో ట్యాన్ 30 ఏమో 1/√3, ట్యాన్ 60 ఏమో √3. ఈ వాల్యూస్ కూడా కన్ఫ్యూజ్ అవ్వదు. కన్ఫ్యూజ్ అయినావా ఆన్సర్ పోతుంది. ఇప్పుడు ఆపోజిట్ అంటే ఏంది? ఈ యాంగిల్కి ఇది ఏబి బై బీసీ. వాల్యూలు సబ్స్టిట్యూట్ చేద్దాం. √3 ఈజ్ ఈక్వల్స్ టు ఏబి ఎంత? 100 బై బీసీ ఎంత? ఎక్స్. సో అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 100 బై √3 అవుతుంది. ఇది వచ్చింది కదా. ఈక్వేషన్ 1 అని పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం? ఇన్ ట్రయాంగిల్ ఏబిడి 90 degrees ఎప్పుడైనా మధ్యలో రావాలి. బొమ్మ గీసేసాయి. ఏబిడి, ఇది 45, ఇది 100, ఇది y కదా. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే tan 45 ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ బీడి. సో tan 45 వాల్యూ 1, ఆపోజిట్ వచ్చేసి ఏబి, బీడి వచ్చేసి y ఈజ్ ఈక్వల్స్ టు, అరే వద్దురా మళ్ళీ కష్టమవుతుంది మీకు. ఏబి అంటే ఎంత? 100 బై y కదా. సో ఇది అక్కడ పంపించేసేయి. అప్పుడు ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్స్ టు 100 డివైడెడ్ బై అక్కడ పోతే ఇంటూ అవుతుంది కదా, గంతే. సో ఇది ఏమవుతుంది? 2 అవుతుంది. ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు? మనకి డిస్టెన్స్ కనుక్కోమన్నాడు కదా. Therefore distance between CD, 2 persons కదా. సి ఒక పర్సన్, డి ఒక పర్సన్, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్, ఈ 2 యాడ్ చేస్తే అయిపోతుంది. ఎక్స్ వాల్యూ ఎంత? 100 బై √3 ప్లస్ 100, అంతే కదా. దీన్ని సింప్లిఫై చేయాలి. 100 బయటికి ది 1/√3 ప్లస్ 1. సో అప్పుడు ఏమవుతుంది? 100 ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ √3 బై √3 అవుతుంది. √3 వాల్యూ మనకు గుర్తుండాలి, దట్ ఈస్ 1.732. అది సబ్స్టిట్యూట్ చేసేసేయాలి ఇక.
100 ఇంటూ 1 ప్లస్ 1.732 బై 1.732. ఇది మొత్తం మీరు సాల్వ్ చేసేసి రాసేస్తారా లేకపోతే చెప్పాలా? ఇది మొత్తం ఏం చేయాలంటే 100 ఇంటూ ఎంత వస్తుంది 2.732 బై 1.732. దీని సింప్లిఫికేషన్ ఇంకోలాగా గిట్ట చేస్తారు, అట్లా చేస్తావు. ఇంకొక పేపర్ తీసుకోవాలి కదా, పేపర్ ముక్కలు లేవిడం, సో ఇంట్లో చేసేద్దాం. దాని సింప్లిఫికేషన్ వేరే తీరు చేస్తున్నాను నేను ఇక్కడ చూసుకో. సిడి ఈక్వల్స్ టు 100/√3 ప్లస్ 100 కదా డిస్టెన్స్ బిట్వీన్ అంటే. సో నేను ఏం చేస్తాను అంటే 100 ఇంటూ √3/3 ఇంటూ √3 ఇంటూ √3 ప్లస్ 100. ఇట్లా ఎందుకు రాస్తున్నావు అన్న అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజీగా రానికే రాస్తున్నా. సో 100√3/√3 హోల్ స్క్వేర్ ప్లస్ 100 స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఇక్కడ √3ని మల్టిప్లై అండ్ డివైడ్ చేసిన సరేనా. సో 100√3/3 ప్లస్ 100 కదా. √3 అంటే ఏంది 1.732/3 ప్లస్ 100. సో ఇదేం చేయాలి ఇంటూ 100 చేస్తున్నాం కదా. సో ఈ పాయింట్ అనేది 2 జంప్ అవుతుంది. 173.2/3 ఇంటూ 100. ఈ 100ని దాని లోపలికి ఇంటూ చేసిన. సో ఏమవుతుంది అంటే ఈ పాయింట్ అనేది 2 స్టెప్పుల్లో లేచిపోతుంది. రాసినాం. తర్వాత డివిజన్ చేసేసి 3 ఇంటూ 173.2. సో నేను 173.2 రాసేస్తా. సో 3 6 18, 3 5 15, 23 మిగిలింది. 3 8 24, 3 7 21, 2 మిగిలింది. అంటే 173కి ఇడ కదా, ఇది కిందికి తెస్తాం 2 అంటే పాయింట్ వస్తుంది కదా. ఎందుకన్నా పాయింట్ వస్తుంది అంటే ఇక్కడ పాయింట్ ఉంది కదా అందుకు వస్తుంది. సో 3 6 18, 3 7 21, ఎంత మిగిలింది 1, 0.0, 3 3 9, 1 మిగిలింది. సో ఎంత వస్తుంది 57.73 ప్లస్ 100 వచ్చేసి 157.73 ఇస్ ద ఆన్సర్. ఇంతే. ఈ సింప్లిఫికేషన్ ఇది ఇగ్నోర్ చేసేసేరి, ఈ నుంచి చేసేసారు సరేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.